హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ఫ్యామిలీ మ్యాటర్స్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 2. ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కొట్టి ఈ కథ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? సెకండ్ ఎపిసోడ్ మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక టీనేజ్ అమ్మాయి బ్యాక్ ప్యాక్ వేసుకుని ఫారెస్ట్ ఏరియా నుంచి పారిపోతున్నట్టు కనిపిస్తుంది. ఆ అమ్మాయి తన మీద ఉన్న స్కార్ఫ్ని కింద పారేసి వేరే వైపు పారిపోతుంది. మనకి ఆ అమ్మాయి మీద ఉన్న ఎక్స్ టాటూ కూడా కనిపిస్తుంది. ఆ పాపను ఫాలో చేస్తూ సోల్జర్స్కి ఆ స్కార్ఫ్ దొరుకుతుంది. అలానే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్న ఫీమేల్ సోల్జర్ కూడా వాళ్ళతో కనిపిస్తుంది. ఆ పాప పారిపోతూ చివరికి బార్డర్లో ఉన్న ఫెన్స్ దగ్గరికి వచ్చి చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఉన్నది ఒక చిన్న ఐలాండ్ అని, ఇలాంటి ప్లేస్ని చుట్టూ వాటర్ ఉండటం వల్ల ఎటు పారిపోవడానికి ఛాన్స్ లేదని అర్థమవుతుంది. అక్కడికి సోల్జర్స్ వచ్చి ఆమెని కొట్టి పనిష్ చేస్తారు. ఆ లీడర్ అయిన ఫీమేల్ సోల్జర్ అక్కడ వచ్చి ఈ పాపతో నువ్వు చేసిన పనికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనం ప్రెజెంట్ టైంలో లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూయేషన్ చూస్తాం. యంగ్సు ఆ బులీ స్టూడెంట్ని టార్చర్ చేస్తూ తన థై పార్ట్ని కట్ చేసి దాని వెయిట్ చెక్ చేస్తుంది. ఇంకా 300 grams తక్కువ అయింది అని అంటుంది. అందుకే వేరే థై సైడ్ వెళ్ళి మార్కింగ్ చేయడానికి రెడీ అవుతుంది. అంతలో ఆ బులీ స్టూడెంట్ ఫైనల్గా ఆ పనులు చేస్తుంది నేను కాదు, క్లాస్ ప్రెసిడెంట్ జేగోన్ అని చెప్తాడు. అప్పుడు మనకి క్లాస్ ప్రెసిడెంట్ పిక్స్ మార్చ్ చేసి వెబ్సైట్స్లో అప్లోడ్ చేయడం చూపిస్తారు. అందులో జీయూ పిక్ కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ మళ్ళీ ఆ బాడీ పార్ట్ని అతికిచ్చి స్టిచ్ చేస్తుంది. మరోవైపు ఆ ఇంజ్యూర్ అయిన స్టూడెంట్ గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయిని కొత్తగా వచ్చిన ట్విన్స్లో అమ్మాయి కొట్టింది, దానివల్ల అతను స్పృహ తప్పి పడిపోయాడు అని చెప్తాడు. మనకి నెక్స్ట్ సీన్లో యంగ్సు షవర్ చేస్తున్నప్పుడు తన మీద ఎక్స్ అనే టాటూ కనిపిస్తుంది. అంటే ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ నుంచి పారిపోయిన ఆ టీనేజ్ అమ్మాయి తనే అని అర్థమవుతుంది. ఆ రోజు నైట్ తను వాళ్ళ హస్బెండ్తో జీహూన్ నేను బుల్లీ స్టూడెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాడు అని కొంచెం కన్సర్న్తో చెప్తుంది. తర్వాత మనం ఆ పోలీస్ ఆఫీసర్ ఆ మౌంటైన్ ఏరియాకి సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్ చూస్తూ ఉండడం చూస్తాం. అందులో వాళ్ళు ఆ వెటర్నరీ క్లినిక్ వ్యాన్ ఒక కార్ని టో చేసి తీసుకెళ్లడం కూడా చూస్తారు. అప్పుడే ప్యారలల్గా ఆ కారు వెటర్నరీ క్లినిక్ గరాజ్లో ఉండటం చూపిస్తారు. నెక్స్ట్ డే యంగ్సు ఆ బుల్లీ స్టూడెంట్ అయిన క్యుంతేని వీల్ చైర్లో గ్యాంగ్స్టర్ రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. అప్పుడు క్యుంతే వాళ్ళ డాడ్తో నా థై పార్ట్ని ఎవరో కట్ చేసి మళ్ళీ అతికించారు, అలానే తను చాలా పెయిన్లో ఉన్నాడు అని చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న థై పార్ట్ చెక్ చేస్తే అది నార్మల్గా కనిపిస్తుంది. అప్పుడు యంగ్సుని ఏమైంది మా అబ్బాయికి అని అడుగుతాడు. తనేమో గ్యాంగ్స్టర్కి స్కూల్లో మా అమ్మాయి జీవు ఇంకా మీ అబ్బాయికి ఆర్గ్యుమెంట్ అయింది, అది రిజాల్వ్ చేయడానికని నేను ఇంటికి పిలిచి మాట్లాడాను, సో తను రాత్రి మా ఇంట్లోనే పడుకున్నాడని చెప్తుంది. అలానే తనకి రాత్రి నైట్ మేర్స్ వచ్చాయని అందుకే మెడిసిన్ ఇచ్చాక పడుకున్నాడని చెప్తుంది. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి లెగ్కి గురించి అలా మాట్లాడుతున్నాడని చెప్తుంది. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యి ఉన్నట్టున్నాడు, ఏమైందో నాకు కూడా తెలీదు అని చెప్తుంది. ఇంకోవైపు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆ ఏరియాలో తిరుగుతూ అక్కడున్న సీసీటీవీ కెమెరా లొకేషన్స్ నోట్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో మనం మెయిన్ ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ నాన్న చోల్హీ ఆ పిల్లలకి ఆ క్యామ్ రికార్డింగ్ వీడియో చూపిస్తాడు. అందులో అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తాం. అందులో క్యుంతే టేబుల్ మీద పడుకుని ఉంటాడు అండ్ అతనికి మత్తు ఇచ్చే సెలైన్ పెట్టి ఉంటుంది. యుంగ్సు అతని హెడ్ మీద చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది. అంతే, ఆ స్టూడెంట్ మొత్తం నిజం కన్ఫెస్ చేసేస్తాడు. మనకి చూపించిన టార్చర్ సీన్ అంతా క్యుంతే ఇమాజినేషన్ అని అర్థమవుతుంది. అప్పుడు జీహూన్ వాళ్ళ అమ్మ చేసింది హిప్నటైజేషనా అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న మీ అమ్మ చేసిన దాన్ని బ్రెయిన్ హ్యాకింగ్ అంటారు అని చెప్తాడు. అది యంగ్సు ఒక్కతే చెయ్యగలదు అని కూడా చెప్తాడు.
అది చాలా హైలీ అడ్వాన్స్డ్ ఇంట్రాగేషన్ టెక్నిక్ లాగా వాడతారు అని అంటాడు. ఆ టెక్నిక్ వల్ల అవతల మనిషి బ్రెయిన్ని కంప్లీట్గా డామినేట్ చేయొచ్చని, అలానే వాళ్ళ మెమరీ కూడా మార్చొచ్చని చెప్తాడు. సో బేసికల్లీ వాళ్ళ మదర్ ఆ క్యుంతే యొక్క బ్రెయిన్ని హ్యాక్ చేసి తనకి ఎలాంటి మెమరీ అండ్ పెయిన్ ఉండాలి అనేది ఉండకూడదు అనేది కూడా చేంజ్ చేసిందన్నమాట. తర్వాత ట్విన్స్ స్కూల్లో ప్రెసిడెంట్ జేగూన్ని కలుస్తారు. అక్కడ జేగూన్ జీవుకి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి, ఇప్పటి నుంచి నాకు నువ్వు పని చెయ్యి, నేను నీకు పే చేస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ మనం పాస్టర్ అండ్ ల్యాండ్ లేడీ అని చెప్పాను కదా, ఆవిడ బేసికలీ అక్కడ చీఫ్ అండ్ ఆమె పేరు ఓ. సో ఇప్పటి నుంచి ఆవిడని చీఫ్ ఓ అని పిలుస్తాను. ఆ పాస్టర్ అండ్ ఇంకా చీఫ్ ఓ ఈ పెట్ హాస్పిటల్కి రావడం చూస్తాం. పాస్టర్ డాగ్ని తీసుకెళ్దాం అనుకుంటాడు, కానీ దానికి యోంగ్సు డాగ్కి ఇంటర్నల్గా దెబ్బలు తగిలాయి, కొన్ని రోజులు ఇక్కడే క్లినిక్లో ఉండడం మంచిది అని చెప్తుంది. ఇంతలో ఆ చీఫ్ ఓకి గ్యాంగ్స్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వాళ్ళ అబ్బాయి క్యుంతే ఆ ముందు రోజు నైట్ డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడని, మార్నింగ్ వచ్చిన దగ్గర నుండి మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నాడని చెప్తాడు. అందుకని ఆమె అక్కడ కేజెస్ని చూస్తూ ఉంటుంది. అక్కడ కవర్ చేసిన పెద్ద కేజ్ని చూసి, మీరు యానిమల్స్ని టార్చర్ ఏమైనా చేస్తున్నారా అని వెళ్ళి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. కానీ ఆ పెద్ద కేజ్ ఖాళీగా ఉంటుంది. మొత్తం మీద పాస్టర్ అండ్ చీఫ్ ఓ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన డాక్టర్ కపుల్ వెంటనే కేజ్ దగ్గరకు వచ్చి చెక్ చేసి ఆ ప్రిజనర్ని ఎవరో తప్పించారు అని అనుకుంటారనమాట. తర్వాత మనం పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న అబ్బాయి దొరకడంతో ఇంటరాగేషన్ చూస్తాము. అతను మెంటలీ ఛాలెంజ్డ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. మెయిన్ పోలీస్ ఆఫీసర్ ఆ మిస్సింగ్ అమ్మాయిని ఎందుకు ఫాలో అయ్యావు అని అడిగితే, ఆ అమ్మాయి సెల్ ఫోన్ పడిపోయింది, అది రిటర్న్ ఇవ్వడానికని వెళ్ళాను అని చెప్తాడు. కానీ అంతలోనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చాడని, తను అతనితో కలిసి వెళ్ళిపోయిందని కూడా చెప్తాడు. మనకి ఇంకోవైపు ఆ కేజ్ నుంచి పారిపోయిన ప్రిజనర్ని చూపిస్తారు. అతను ఆ మిస్సింగ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లాగా పక్కకి తీసుకెళ్ళి అటాక్ చేయడం గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. సో ఆ కేజ్లో ఉన్న ప్రిజనరే ఈ పోలీసులు వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అని అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి మెయిన్ ఫ్యామిలీ ఇంట్లో ఆ ప్రిజనర్ని ఎవరు వదిలేశారు అనే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంతలో జీవు వాళ్ళ మదర్ని, అసలు నువ్వు ఎవరు, నీకు ఆ బ్రెయిన్ హ్యాకింగ్ చేయడం ఎలా తెలుసు అని క్వశ్చన్స్ చేస్తుంది. దాంతో యంగ్సు తనకి ఉన్న ఎక్స్ టాటూని చూపిస్తుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ మీద ఉన్న IX అనే టాటూని చూస్తాం. సో బేసికలీ అవి రోమన్ నెంబర్స్ అన్నమాట. వాళ్ళ మదర్ నెంబర్ 10, వాళ్ళ ఫాదర్ నెంబర్ 9. అలానే వాళ్ళ తాతయ్య చెయ్యి మీద కూడా 1 మైండ్ అని టాటూ ఉంటుంది. యుంగ్సు తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తనకి 5-6 years ఉన్నప్పుడు తనని ఎత్తుకెళ్ళిపోయి ఒక స్పెషల్ ట్రైనింగ్లో జాయిన్ చేశారని చెప్తుంది. వాళ్ళంతా అది ట్రైనింగ్ ఫెసిలిటీ నుంచి వచ్చిన వాళ్ళే అని అర్థమవుతుంది. ఇనిషియల్గా వాళ్ళు అది ఒక సోల్జర్ ట్రైనింగ్ అని అనుకుంటారు, కానీ తర్వాత వాళ్ళని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి చేంజ్ చేస్తూ ఉంటారు. ఒక టైంలో స్పైస్లా కూడా పనిచేశామని వాళ్ళ ఫాదర్ చెప్తారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో, మీ మదర్ మాత్రం పిల్లలకి నాలాంటి లైఫ్ ఉండకూడదు అని మీ ఏజ్లో ఉన్నప్పుడు లైఫ్ రిస్క్ చేసి అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకుని పారిపోయి వచ్చేసింది అని చెప్తాడు. మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. అందులో టీనేజ్లో ఉన్న యోంగ్సు అండ్ చోల్హీ ఆ ట్విన్ బేబీస్తో ట్రైనింగ్ ఫెసిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా లాంటివి ఏమీ యూజ్ చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. ఆ టైంలో ఇంట్లో క్లినిక్కి ఆ కేజ్ నుంచి పారిపోయిన సీరియల్ కిల్లర్ కాల్ చేస్తాడు. తను యోంగ్సు చేసిన క్రైమ్ని నా వాచ్లో రికార్డ్ చేశాను అని బెదిరిస్తాడు. కానీ మనకు తెలిసినట్టు ఆ వీడియోలో ఏమీ టార్చర్ ఉండదు. దాంతో ఆ సీరియల్ కిల్లర్కి ఏమీ అర్థం కాదు. అయినా సరే అతను, నేను మీకు కార్ ట్రంక్లో ఒక గిఫ్ట్ వదిలేశాను అని చెప్తాడు. అది చూసి నాకు కాల్ చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ డాక్టర్ కపూర్ వెళ్ళి ఆ గరాజ్లో ఉన్న కార్ ట్రంక్లో చూస్తే మిస్సింగ్ అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. వాళ్ళు వెంటనే సీరియల్ కిల్లర్కి కాల్ చేస్తారు. వాడేమో, నేనే ఆ సీరియల్ కిల్లర్, ఇప్పటికీ 9 మందిని చంపాను, ఆ ట్రంక్లో ఉన్నది నా 10th మర్డర్ అని చెప్తాడు. యంగ్సు అతని మాట నమ్మదు అండ్ కాల్ కట్ చేస్తుంది. హస్బెండ్తోనేమో, వాడు మనల్ని పోలీస్కి రిపోర్ట్ అయితే చేయడు అని చెప్తుంది. మొత్తం ఫ్యామిలీ ఆ కార్ ట్రంక్లో ఉన్న డెడ్ బాడీని చూసి
ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళు అందరూ కలిసి ఆ కార్ని బాగా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏమీ ఉండకూడదు అని. తర్వాత చూస్తే ఆ కార్ స్టార్ట్ అవ్వదు. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్, మనం ఈ కార్ని పుష్ చేసి తీసుకెళ్దాం, ఎందుకంటే నాకు ఈ ఏరియాలో సీసీటీవీ కెమెరాస్ ఎక్కడున్నాయో తెలుసు అని చెప్తాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా యానిమల్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఆ రోజు లేట్ నైట్ ఆ కార్ని తోసుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు వదిలేస్తారు. అందులో ఆ మిస్సింగ్ అమ్మాయి బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అందజేయండి అని నోటు కూడా రాసి పెడతారు. నెక్స్ట్ డే న్యూస్లో మిస్సింగ్ అమ్మాయి పోలీస్ స్టేషన్ ముందున్న కార్లో దొరికింది అని చెప్తారు. అలానే యానిమల్ కాస్ట్యూమ్స్లో ఉన్న వాళ్ళు అక్కడికి ఆ కారు తోసుకొచ్చారని, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారని కూడా చెప్తారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాక యోంగ్సూ గ్రాండ్ ఫాదర్తో, ఆ సీరియల్ కిల్లర్ కేజ్ నుంచి మీరే విడిపించారని నాకు తెలుసు అంటుంది. అంతేనండి, దాంతో సెకండ్ ఎపిసోడ్ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి.